वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్నది శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం అధ్యాయం 28 భక్తి యోగ అనుష్ఠానం యొక్క ఉపదేశములు కపిల దేవుడి ద్వారా. శ్లోకం 43 స్వయోనిషు యథా జ్యోతిర్ ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః. స్వయోనిషు యథా జ్యోతిర్ స్వయోనిషు యథా జ్యోతిర్ ఏకం నానా ప్రతీయతే ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః. స్వయోనిషు యథా జ్యోతిర్ ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః. స్వయోనిషు యథా జ్యోతిర్ ఏకం నానా ప్రతీయతే యోనీనాం గుణవైషమ్యాత్ తథాత్మా ప్రకృతౌ స్థితః. స్వయోనిషు యథా జ్యోతిర్ తథాత్మా ప్రకృతౌ స్థితః. తథాత్మా ప్రకృతౌ స్థితః. స్వయోనిషు యథా జ్యోతిర్
ప్రతిపదార్థం అనువాదం మరియు తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ వైచరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ద్వారా. స్వయోనిషు కాష్టరూపములందు యథా వలే జ్యోతి అగ్ని ఏకం ఒక్కటి నానా అనేకముగా ప్రతీయతే ప్రదర్శితమగును. యోనీనాం వివిధ యోనులయందు గుణ వైషమ్యాత్ వివిధ గుణముల వలన తథా అట్లే ఆత్మ ప్రకృతౌ ప్రకృతియందు స్థితమై ఉన్నది. అగ్ని వివిధ రూపములు గల కాష్టములందు ప్రదర్శితమైనట్లుగా గుణవైషమ్యము వలన విశుద్ధాత్మ వివిధ దేహములందు వ్యక్తమగుచుండును. భాష్యము. దేహమనున్నది ఉపాధి అని ఎరుగవలసి ఉన్నది. త్రిగుణముల అంతఃప్రక్రియే ప్రకృతి. ఆ గుణములను అనుసరించియే ఒకడు చిన్న దేహమును ఇంకొకడు అతిపెద్ద దేహమును కలిగి ఉన్నాడు. ఉదాహరణకు ఒక పెద్ద దొంగ యందు అగ్ని పెద్దదిగా గోచరించును, చిన్న కర్ర యందు చిన్నదిగా కనిపించును. వాస్తవమునకు అగ్ని యొక్క గుణము ఎల్లడలా ఒకటే అయినది. ఇంధనమును అనుసరించి ప్రకృతి స్వభావమే అటువంటిది. అది పెద్దదిగాను చిన్నదిగాను గోచరించుచుండును. అదే విధముగా విరాట్ దేహమందలి ఆత్మ చిన్న దేహమందలి ఆత్మకు ఒకే గుణమును కలిగి ఉన్నప్పటికీ భిన్నమై ఉన్నది. అణు ఆత్మలు విభు ఆత్మ యొక్క స్ఫులింగములు వంటివి. విభు ఆత్మ పరమాత్ముడే. అతడు పరిమాణరీత్యా అణు ఆత్మకు భిన్నుడు. అణు ఆత్మ సర్వావసరములు వసగువానిగా పరమాత్ముడు వాంగ్మయనందు వర్ణింపబడినాడు. నిత్యో నిత్యానాం. ఆత్మ పరమాత్మల నడుమగల ఈ భేదమును తెలుసుకొనినవాడు శోకదూరుడై శాంతిని పడయగలడు. అణు ఆత్మ తాను పరిమాణ రీతిని విభు ఆత్మయందు విభు ఆత్మ అంత పెద్ద అని తలిసినప్పుడు మాయా ప్రభావమున నిలిచినట్లగును. ఏలయన అది దాని సహజ స్థితి కాదు. కేవలము మానసిక కల్పనము ద్వారా ఎవ్వడును విభు ఆత్మ కాచాలడు. వివిధమగు ఆత్మల లఘుత్వము లేదా ఉత్కృష్టత్వము వరాహ పురాణమునందు స్వాంశ విభిన్నాంశములుగా వివరించబడినది. స్వాంశ ఆత్మ దేవదేవుడు కాగా విభిన్న అంశ యాత్మలు శాశ్వతముగా సూక్ష్మాంశములే. ఇదే విషయము భగవద్గీత యందు మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనగా అని ధ్రువపరచబడినది. అణు ఆత్మలకు జీవులు ఎల్లప్పుడూ అంశలే. పరిమాణ రీత్యా పరమాత్ముని అంత ఉత్కృష్టమగు వారికి సాధ్యము పడదు. హరే కృష్ణ. ఓం తత్సతోమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామ్నే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామ్నే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరతి వాచాలం మంగళం గాయతే గిరిం యత్కిరిపాదమహం వందే శ్రీ గురుదీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. గురువే గౌరచంద్రాయ రాధికాయ దదాలే కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. యోంత ప్రవిశ్య మమ వాచం మాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నా. న్యాం శాస్త్రచరణశ్రవణత్వగాదీన్ ప్రాణానమో భగవతే పురుషాయ తుభ్యం. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురో తస్యేతి కల్తా యథ ప్రకాశంతే మహాత్మన. వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య సురక్షసి యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహం అహం భజేతు. గురోపి అనుగ్రీవాయం స్వభక్తానాం కేసరి కేసరీ స్వభూతానాం అన్యేషాం అగ్రవిక్రమః
కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతే విపరీతం స్యాత్ కృష్ణ చైతన్య సమ్యకం నిజ గురు హరివాణ్య కృష్ణ చిత్తో విచింతో పరితపృతిర్గేహాద్యంద సంసార కూపః ప్రోపచన సుఖాబ్దో మజ్జయం సాంస విశ్వ భుజయతి వికాసో భక్తిపూర్వో యతీంద్ర. మనం శ్రీమద్ భాగవతం యొక్క 3వ స్కందం 28వ అధ్యాయం భక్తి యోగ అనుష్ఠానం యొక్క ఉపదేశములు, అనుష్ఠానం యొక్క ఉపదేశములు కపిలదేవుడు తన తల్లి అయిన దేవహూతికి ఇస్తున్నాడు. మన చివరిగా ఇంకొక శ్లోకం తర్వాత ఈ అధ్యాయం ముగుస్తుంది. ముగిసిన తర్వాత కూడా ఆ భక్తి యోగం గురించి ఇంకొంచెం విశదీకరించి కూడా దేవహూతి అడిగినటువంటి ప్రశ్నలకి మళ్ళీ కపిలదేవుడు చాలా వివరంగా భక్తి యోగ అనుష్ఠానం గురించి ఇంకో అధ్యాయంలో కొంచెం ఈ అధ్యాయం కొంచెం పెద్దదన్నమాట వివరిస్తారు. యాక్చువల్గా ఈ శ్లోకాలన్నీ చాలా ముఖ్యమైనటువంటివి. జనరల్గా ఇస్కాన్లో డిస్కస్ చేయరు అంత ఎక్కువగా, కానీ చాలా డిఫరెంట్ కోణంలో కపిలదేవుడు సాంఖ్యయోగాన్ని అనగా భక్తి యోగాన్ని చాలా విశదీకరించి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మనం ఈ శ్లోకాలన్నీ దీనికి ముందర ఇక్కడ ఆత్మల గురించి చెప్తున్నారన్నమాట. వాళ్ళకి ఏ రకంగా భౌతికమైనటువంటి దేహాలు ఏ రకంగా వస్తాయి అని. తథాత్మ ప్రకృతౌ స్థితః యోనీనాం గుణవశం యాత్, ఏ రకంగా వస్తాయి అనడానికి ఇక్కడ ఒక ఉపమానం ద్వారా కపిలదేవుడు చెప్తున్నాడు అన్నమాట. అదేంటి ఇవన్నీ మనం చూద్దాం. దానికన్నా ముందర ఒక 2 శ్లోకాల ముందర చూస్తుంటే కపిలదేవుడు భగవంతుణ్ణి తర్వాత జీవుణ్ణి ఇద్దరిని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశాడనమాట. ఎప్పుడైనా సరే ఎవరికైనా వివరించాలి, మనం భగవద్గీతలో కూడా చూసుకుంటే శ్రీకృష్ణుడు కానీ ఎవరైనా వైదిక సంస్కృతిలో ఉండేటువంటి ఉపదేశాలన్నీ కూడా అలాగా భగవంతుడెవరు, జీవుడెవరు చాలా స్పష్టంగా వివరంగా ఎక్కడ పడితే అక్కడ మనకు ఉంటాయన్నమాట. ఈవెన్ మనం కనుక భక్తుల యొక్క ప్రార్థనలు చూసుకున్నప్పటికీ కూడా అవి కూడా చాలా విషయం చాలా స్పష్టంగా ఏదో ముక్కుబడికి చెప్పినట్టుగా, లేకపోతే ఏదో చెప్పాం కదా అని చెప్పినట్టుగా, లేకపోతే ఏదో దాని యొక్క అర్థం వేరేలా వచ్చినట్టుగా, ఒక్కొక్కడు ఒక్కొక్కలా అర్థం వచ్చేటట్టుగా అలా ఉండదన్నమాట. శాస్త్రంలో అన్నీ కూడా ప్రతిదీ కూడా అర్థం చాలా స్పష్టంగా ఉంటుందన్నమాట. ప్రభుపాదులు వారు చెప్పారు, వివరణ ఎప్పుడు అవసరం అంటే ఇంటర్ప్రిటేషన్. దానిలో ఉన్నటువంటి అర్థం కానప్పుడు దాని గురించి అంటే దానికి కమెంటరీ కానీ దానికి ఇంటర్ప్రిటేషన్ అంటే దానికి వివరణ అవసరం అన్నమాట. కానీ ప్రభుపాదులు వారు భాష్యాన్ని ఇచ్చారు. ఆచార్యులందరూ భాష్యం ఇస్తారు. భాష్యం అంటే పర్పోర్ట్. ప్రభుపాదులు వారు చెప్తారు పర్పోర్ట్ అంటే దీనికి అర్థం ఇది అని అర్థం అనమాట. అంటే మనం ఇంకోలా అర్థం చేసుకుంటున్నాం అలా 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 అని. చాలామందితో మనం మాట్లాడితే వాళ్ళు అలాగే ఉంటారనమాట. వాళ్ళు మనం ఒకలా మాట్లాడితే వాళ్ళు ఇంకోలా అర్థం చేసుకుంటారు. సో అలా కాదనమాట. ఇక్కడ మొదటి చెప్పింది ఏమిటంటే ఆ పరబ్రహ్మ భగవానుడు ద్రష్ట అంటే వీక్షించేటువంటి వ్యక్తి, అంటే ఆయనే భోక్త, ఆయనే కర్త, ఆయనే సృష్టికర్త. ఆయన పరబ్రహ్మ ద్రష్ట అని చెప్పి 41 శ్లోకంలో చెప్పారనమాట. జీవుడెవరు? జీవుడు ఏమిటంటే వీక్షింపబడేవాడు అనమాట.
దృశ్య. దాన్నే భక్తి సిద్ధాంత ఠాకూర్ ఏమన్నారంటే దిగ్ దృశ్య విచార్. అంటే ఏంటంటే ఇది చైతన్య మహాప్రభు ఆచార్యులు ఇచ్చినటువంటి తత్వ సిద్ధాంతం అన్నమాట. వాదం కాదు, మిగతావన్నీ వాదాలు అన్నమాట. విశిష్ట అద్వైత వాదం, అద్వైత వాదం, శుద్ధ అద్వైత వాదం, ద్వైత అద్వైత వాదం. కానీ ఇదేమిటి? అచింత్య భేదాభేద తత్వం. తత్వానికి వాదానికి చాలా తేడా ఉందన్నమాట. తత్వం అంటే స్వతః ప్రమాణం అన్నమాట. దానికి వేరే ప్రమాణం అవసరం లేదన్నమాట. దానికి వేరేగా వచ్చి, అంటే సూర్యుడు చూపించాలంటే మళ్ళీ నేను ఒక క్యాండిల్ తీసుకొచ్చో లేకపోతే ఒక దీపాన్ని తీసుకొచ్చి ఇది సూర్యుడు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదనమాట. స్వతః ప్రమాణం. సూర్యుడు కనిపిస్తున్నాడు అనమాట స్పష్టంగా. సూర్యుడు వస్తేనే మనం చూడగలం. అలాగా భగవంతుడు ఏమిటంటే ఇక్కడ శాస్త్రాలు వేదాలన్నీ కూడా స్వతః ప్రమాణం అన్నమాట. సో అవన్నీ కూడా తత్వాన్ని, ఆ తత్వం ద్వారా మిగతా అన్ని తత్వాలు, మిగతా అన్ని వాదాలు బయటపడతాయి అన్నమాట. అంటే మిగతా అన్ని తప్పుడు సిద్ధాంతాలు నిజమైనటువంటివి అన్నీ కూడా బయటపడతాయి అన్నమాట. సో భగవంతుడు ఏమిటి? ఇక్కడ ద్రష్ట అని చెప్పాడు అనమాట. సో భగవంతుడు భోక్త. ఇది చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇస్కాన్లో వచ్చేసాం కదా అని చెప్పి దీక్ష తీసుకున్నాము, ఎంట్రీ వచ్చేసింది. ఇంకేముంది, మనం భగవంతుడు భోక్త అని తెలిసిపోయింది, చదివేశాం అంటే కుదరదన్నమాట. మనం ఎప్పటికప్పుడు అది దాన్ని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఆవు ఎలా అయితే నెమరు వేసుకుంటుండో నెమరు వేసుకుంటున్నాడు. ప్రతిరోజు చేయవలసినటువంటి పని అదేనమాట. ఎందుకంటే మనకి అనాది కర్మ ఫలే పొడి భావార్నవజలే కొరిబారే నా కోరే ఉపాయ్, తొరిబారే నా కోరే ఉపాయ్ భక్తి వినోద్ ఠాకూర్లో చెప్తున్నారు. సో అనాది కర్మలు చేసుకొని మనం ఈ భౌతిక సంసారంలో పడడం వలన మనకేంటంటే మనం భోక్త కాదు, భగవంతుడే మనం భోగ్య వస్తువు, భగవంతుడు భోగించే వ్యక్తి అనే విషయం మనకేంటంటే అర్థమవుతున్నప్పటికీ కొన్నిసార్లు మనం ఏంటంటే మనకి చెవుల ద్వారా గాలి వెళ్ళిపోయి మనకి ఎలాగైతే జలుబు వచ్చేసి మనకు రోగం వస్తుందో అలాగ మనకి గాలి పట్టేస్తుంది అనమాట. కొన్నిసార్లు ఒక దగ్గర నుంచి ఇంకో ఊరికి వెళ్తే మనకి ఆ గాలి పడదు. అందుకే ఏమిటంటే చెవుల్లో దూది పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే దీనివల్ల కప్ప పిత్త వాయువులు వస్తాయి. వాతం అనేది దాని వల్లనే వస్తుంది. వాతం అనేది దేని వల్ల వస్తుందంటే డిఫరెంట్ అంటే ఎక్కువగా కొంచెం వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ పడితే ఇక్కడ తిరగడం వలన వాతం అనేది వస్తుంది అనమాట. వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే అది గాలుల వలన వస్తాయన్నమాట. గాలి వలన అది ప్రవేశించి అస్తవ్యస్తంగా తయారవడం వలన అవయవాల్లో వాతం అనేది వస్తుంది అన్నమాట. అది వాయువు వలన వస్తుంది అన్నమాట. అందుకే చెవుల్లో దూది పెట్టుకోవడం వలన ఇది రాదన్నమాట. కానీ ఎంతకైనా పెట్టుకుంటాం, నొప్పి పెడుతూ ఉంటుంది. సో కానీ మనకు గాలి పట్టేస్తుంది అనమాట. సో మనకు అర్థం చేసుకుని ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు. అందుకే ప్రభుపాదుల వారి యొక్క పుస్తకాలు చదవడం వలన, భాగవతం తరగతుల్లో కూర్చోవడం వలన, ఈ భక్తియుక్త అనుష్ఠానంలో మనం ఎప్పుడైతే పాల్గొంటామో దినం ప్రతిరోజు చేయడం వలన మనం భోక్త కాదు, మనం దాసభూత హరేరేవ. అది ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇది ప్రభుపాదుల వారు భగవద్గీతలో చెప్తారు ఒక శ్లోకంలో. దాసభూత హరేరేవ, హరి ఏవ. దాసుడు ఎవరు? ఈ భూత అనగా ఈ జీవులందరూ ఆ హరి యొక్క దాసులు అన్నమాట. ఇంకెవ్వడి యొక్క దాసులు కాదనమాట. ఏ జీవుడి యొక్క దాసులు కాదు, దేవీ దేవతల యొక్క దాసులు కాదనమాట. దాసభూత హరేరేవ నాణ్యతేవ కదాచన. సో దాసభూత హరేరేవ, హరి యొక్క దాసులు మాత్రమే. సో వీళ్ళని జీవులు అన్నారన్నమాట. ఆయన ఆ జీవుడు ఎవరు? భగవంతుడి కన్నా వేరు ఇక్కడ చెప్తున్నారన్నమాట. పృథక్ ద్రష్ట. ఇక్కడ ఏం చెప్పారు? ఆత్మతథా పృథక్ ద్రష్ట భగవాన్ బ్రహ్మ సంయుత. క్లియర్గా చెప్పారు అనమాట. పృథక్ అంటే వేరనమాట. అందుకే మధ్వాచార్యుల వారి యొక్క సిద్ధాంతం అంటే ద్వైతం ఇలా ఉంటారనమాట. ఆయన రెండు అంతే, వేరే మాట లేదన్నమాట. జీవుడు భగవంతుడు వేరు అంతే. ఎవడైనా కాదనంటే వాడు అంతే, వాడిని కొట్టేస్తారు కూడాను మధ్వాచార్యుల వారు. వాయు యొక్క అవతారం కదా. సో విశిష్ట అద్వైతం
ఎలా అసలు అద్వైతం అంటేనే అసలు కిట్టదనమాట ఆయన. సో వేరనమాట. కానీ చైతన్య మహాప్రభు ఏంటంటే అన్నిటినీ స్వీకరించారనమాట. ఓకే ఒకటా? ఒకటే. వేరా? ఒకటి. వేరు. ఒకటి ఎలాగ ఒకటి? గుణాత్మకంగా ఏమిటి? ఒకటి. గుణాత్మకంగా ఒకటేనా? గుణాత్మకంగా ఒకటి, పరిమాణాత్మకంగా వేరు. దానికి ఎన్నో ఉదాహరణలు మనకందరికీ తెలుసును. ప్రభుపాదుల వారు నీటి బంధువు, సముద్రము, నీటి బంధువులు, నీటి బిందువులు, తర్వాత సముద్రము, అగ్ని యొక్క నిప్పు రవ్వలు, నిప్పు రవ్వలు, సూర్యుడు, సూర్యుడి కాంతి, ఈ రకంగా ఏంటంటే ఎన్నోసార్లు ఉదాహరణ ఇచ్చారు. సో సూర్యుడు యొక్క కాంతి కాకపోవచ్చు. సో ప్రభుపాదుల వారు ఏమిటంటే ఈ రకంగా మనకి అర్థం చేయించడానికి ఎన్నో ఉదాహరణలు ఇచ్చారనమాట. సో ఆయన ఇండివిజువల్ అంటే వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ. ప్రభుపాదుల వారు చాలా స్పష్టంగా చెప్తారన్నమాట ప్రతిదీ కూడా. అది అంటే మనం కేవలం మాత్రమే రెండు పదాలు ఒకటైనప్పటికీ కొన్నిసార్లు ప్రభుపాదుల వారు రెండు పదాలు వాడతారనమాట. అదేంటే నొక్కి చెప్పడానికి. అంటే జీవుడు అనేది వాడు వ్యక్తిగతమైన అంటే వ్యక్తిగతమైనటువంటి జీవుడు అని చెప్పడానికి ఏమిటి? ఎందుకంటే జీవుడు వ్యక్తి కాడని నిరాకారవాదులు చెప్తారనమాట. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. భగవంతుడు నిరాకారణ చెప్పడమే కాకుండా జీవుడు నిరాకారుడు అనమాట. జీవుడు కూడా నిరాకారుడు అనమాట వాళ్ళకి. కానీ అలా కాదనమాట. సో జీవుడు భగవంతుడికి వ్యక్తి. భగవంతుడు ఒక వ్యక్తి, ఆయనకి వ్యక్తిత్వం ఉంది. ఎందుకంటే ఆయన వ్యక్తి కాబట్టి ఆయనకు వ్యక్తిత్వం ఉంది కాబట్టి అందులో ఆయన ఏమిటి చేస్తున్నాడు? ఆయన ఏమిటంటే ఆయనకి ఇష్టాలు ఉన్నాయి. ఆయన ఏమిటి చేస్తున్నారంటే ఏకో బహుశ్యామః. ఏమిటి? ఏకో బహుశ్యామః అంటే ఆ ఒక్క వ్యక్తి ఏమిటయ్యాడు? ఎన్నో రకాలుగా విభజన అయ్యాడు అనమాట. కానీ ఇందులో సమస్య మళ్ళీ ఉంది, వివరించాలన్నమాట. ఏమిటి? ఎప్పుడైతే ఏకో బహుశ్యామ అంటున్నామో అంతా ఒకటే, నువ్వు ఒకటే, నేను ఒకటే, నేను నువ్వు ఒకటే. వాడు అన్నాడు అనమాట. వాడు వీల్ చైర్ వాహనంలో పైన ఉన్న వాడికి అందరికీ వాహనం ఉంటుంది కదా, వీడికి ఒక వాహనం అనమాట, వీల్ చైర్ వాహనం. వాడు ఏమన్నాడంటే నువ్వు నేను ఒకటే, నేను నువ్వు ఒకటే, నీలో ఉన్నది అదే, నాలో ఉన్నది అదే. యు ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ ఇన్ యూ అంటున్నాడు. యు మీ అంటున్నాడు అన్నమాట. ఇదంతా ఏమిటంటే దీనివల్ల వచ్చేటువంటి ప్రభావం అనమాట. సో ఏకో బహుశ్యామ ఎప్పుడైతే భగవంతుడు విస్తరించాడో, కానీ అప్పుడు శాస్త్రంలో మరో చోటు చదవాలన్నమాట. అంటే ఏమిటి? నిత్యం అన్నాం ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ తాత్పర్యం. సో ఒక నిత్య, చాలామంది నిత్యులు. అంటే జీవాత్మలు కూడా నిత్యులు, అంటే వాళ్ళు భగవంతుడి యొక్క అంశలే. ఏకో బహుశ్యామ భగవంతుడి అంటే విస్తరించాడు అనమాట. ఎలా విస్తరించాడు? స్వాంశలుగా విస్తరించాడు, విభిన్నాంశలుగా విస్తరించాడు. స్వాంశ అంటే ఆయన యొక్క సొంత విస్తారం అన్నమాట. ఏమిటి? అంశ, కళ, తర్వాత అవతారం, కళగా అంశాలుగా విస్తరించాడు. స్వాంశ ఆయన యొక్క సొంత విస్తరణ అన్నమాట. కొన్ని ఆయన యొక్క శక్తి ఆవేశమైనటువంటి విస్తారం. ఆయన శక్తిని విస్తరించాడు. ఒక జీవుడి పైన ఆయన కృప చూపించి ఆయనకి విస్తరించాడు. భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి. మధ్వాచార్యులు 18 శక్తులు ఉన్నాయని చెప్తారు. అంటే భగవంతుడికి పరాశ శక్తి ఎన్నో కోటి శక్తులు ఉన్నాయన్నమాట. అలాగే 18గా శ్రీ, బుద్ధి, తర్వాత నీల, ఇలా ఎన్నో శక్తులు ఉన్నాయన్నమాట. తర్వాత భక్తి శక్తి, భూధారణ శక్తి, జ్ఞాన శక్తి, భక్తి శక్తి, ఈ రకంగా ఎన్నో రకాలుగా భగవంతుడు 6 రకాలుగా అవతరిస్తాడు. సో శక్తి ఆవేశాలుగా ఆయన విస్తరించాడు. సో స్వాంస ఇవే కాకుండా తన యొక్క సొంత విస్తరణే కాకుండా ఆయన జీవులుగా కూడా విస్తరించాడు అన్నమాట. దాన్ని సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అంటారు అన్నమాట. సెపరేట్ విభిన్న అంశములు. సో విభిన్న అంశములు అంటే ఏమిటి? ఇవి కూడా శాశ్వతమైనటువంటి, అంటే వీటిలో ఉన్నటువంటి గుణాలే అందులో కూడా ఉంటాయన్నమాట. ప్రభుపాదుల వారు చిన్న ఉదాహరణ, అదే సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడి యొక్క ఉదాహరణ ఇచ్చారు, అవునా కదా? సూర్యుడి యొక్క కాంతి, తర్వాత నిప్పురవ్వలో ఉండేటువంటి గుణాలు కూడా, తర్వాత సముద్రంలో నీటి పొందులో ఉండేటువంటి గుణాలు కూడా
సేమ్ గుణాలు అగ్నిలో ఉంటాయి, నిప్పులో ఉంటాయి, తర్వాత సముద్రపు నీటిలో కూడా అవే గుణాలు ఉంటాయి అన్నమాట. ఏ గుణాలు ఉంటాయి? నిప్పు రవ్వలో కాంతి, తర్వాత వేడి, కాంతి రెండు ఉంటాయి. ప్రజ్వలించేటువంటి శక్తి కూడా ఆ నిప్పు రవ్వలో ఉంటుంది. కానీ నిప్పులో పరిమాణాత్మకంగా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. అంటే భగవంతుడిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, ఏవైతే శక్తులు ఉన్నాయో, ఏవైతే అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా జీవుల్లో ఉంటాయి. కాకపోతే అవి గుణాత్మకంగా, అవి పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా చాలా తక్కువ పాలనలో ఉంటాయి అన్నమాట. సో అది భేద అభేద తత్వము. కానీ ఇంకో కొంచెం క్వాలిటీ భగవంతుడిలో ఉందన్నమాట. ఎందుకంటే భేదాభేదం తెలిసింది, కానీ భగవంతుడిలో ఇంకా ఉంచింది ఏమిటి? భగవంతుడిలో ఉన్నది ఏమిటంటే ఆయన యొక్క నామరూప గుణలీలల ద్వారా ఆయన ఏవైతే కొన్ని చేస్తారో అవి జీవులందరూ చేయాలి. అందుకే ఆయనకి అచింత్యమైనటువంటి గుణాలు కొన్ని ఉన్నాయన్నమాట. అందుకే ఈ భౌతిక సంసారంలో ఉండేటువంటి జీవులు, ప్రకృతి, కాలము, కర్మ అంతా కూడా ఏమిటంటే మనం చుట్టూరా ఉండేటువంటిది భగవంతుడు మనం చూస్తున్నాము. అవేమిటంటే ప్రభుపాదులు వారు అందుకే ఏమన్నారంటే భగవంతుడిలో ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం అనుభవానికిలోనే ఉంటాయన్నమాట కొన్ని. కానీ మనం అనుభవానికి అతీతంగా కూడా కొన్ని ఉంటాయన్నమాట. అందుకే ఆయనని ఏతత్ ఈశనం ఈశస్య. ఎందుకు ఆయన భగవంతుడికి భగవత్తత్వం ఉందని, భగవంతుడికి అది భగవంతుడికి ఎందుకన్నాడంటే ఆయన భగవత్ అనమాట. అందుకని ఆయన భగవంతుడు అన్నారు అనమాట. ఏతత్ ఈశనం ఈశస్య ప్రకృతిచోపి తద్గుణైర్. సో ఆయన ప్రకృతి యొక్క ప్రకృతి ఇక్కడ కూడా చెప్పారు ప్రతి చోట గుణ వైషమ్యాత్ అన్నారు. సో ప్రకృతి ఆయన యొక్క ఆధీనంలో ఉంది, ఆయన ప్రకృతి యొక్క ఆధీనంలో లేదన్నమాట. సో ఇక్కడ ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ ఉన్నాడో ఆయనకి ఇంద్రియాల ద్వారా, పంచభూతాల ద్వారా, చైతన్యం ద్వారా ఆయన జీవుడు అంటే ఇదనమాట. జీవుడి యొక్క డెఫినేషన్ ఏమంటే ఏమిటి? ఎవరైనా అడిగితే వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ అంటే ఈ మూడు కలబోసినటువంటి వ్యక్తి జీవాత్మ. ఏమిటేమిటి ఎక్కడ ఉన్నారు అందరూను? ఓకే. వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ అంటే ఎవరు? మనము. ఇక్కడ ఏమిటి చెప్పారు? నేను చదివాను ఇప్పుడు. ఏమిటి వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ అంటే మూడు ఉంటాయి అన్నమాట. ఏమిటి? ఇంద్రియాలు, పంచభూతాలతో చేసినటువంటి శరీరము, తర్వాత చైతన్యం. ఇది జీవాత్మ, ఇది వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ. కానీ భగవంతుడికి ఇవన్నీ ఉండవన్నమాట. ఇవన్నీ ఒకటే ఆయనకి. దేహీ దేహ విభేదోయం నేస్తరం విద్యతే క్వచిత్. ఇది కూడా భగవద్గీతలో ప్రభుపాదులు వారు ఒక చోట 2వ అధ్యాయంలో చెప్తారన్నమాట. అది అవన్నీ జ్ఞాపకం ఉండవేమో అని చెప్పి బుక్ తీసుకొచ్చి దేహీ దేహ విభోదేయం. మనం ఏమిటి? దేహినోస్మిన్ యథా దేహే. ఇది మనం అర్థం చేసుకోవాలి. రెండిటి మనం ఏమిటి? దేహినోస్మిన్ యథా దేహ, అస్మిన్ దేహే ఇంకో దేహి అన్నాడు. అంటే దేహము దేహదారి ఇద్దరు నడుస్తున్నారు అన్నమాట. కానీ భగవంతుడు అలా కాదనమాట. సో అందుకే అచింత్య శక్తి ఉందన్నమాట. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఏంటి ఏంటిది అందుకే సడన్గా మనం గుర్తురాదు. మమే వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశిష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి. ఇక్కడ ఉన్నది చెప్పాడు. ఆ జీవాత్మ ఎవరు? ఆ జీవాత్మ అంటే మమే వాంశో భగవంతుడి యొక్క అంశ. ఇక్కడ కూడా క్లియర్ అయిపోయింది. సో భగవద్గీతలో ఉన్నదే మిగతా శాస్త్రంలో ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ అంశ, విస్తారము, అవతారము, భగవంతుడు, వీటన్నిటికీ మనకి సరైనటువంటి నిర్వచనం మనకి తెలియాలి. అప్పుడే మనం ఇంకోళ్ళకి మనం చెప్పగలం అన్నమాట. మనం అర్థం చేసుకోవాలి. ఇంకోళ్ళకి చెప్పడం మాట దేవుడు కానీ. సో ఇక్కడ అందుకే ప్రభుపాదులు వారు ఈ 2 సార్లు ఈ శ్లోకానికి తాత్పర్యంలో కూడా జీవుల్ని నిప్పు రవ్వల కింద పోల్చి దానిలో ఉండేటువంటి దాన్ని విశదీకరించి చెప్పారన్నమాట. సో ఈ నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు ఈ నిప్పు రవ్వలు ఎక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఏమిటిది? నిప్పు, అందులో ఉన్నటువంటి అగ్ని, తర్వాత పొగ, తర్వాత ఏమిటి? ఫైర్ వుడ్ అంటే కాలినటువంటి ఏంటిది? దుంగ అంటారా? ఫైర్ వుడ్, దుంగ, లేకపోతే కర్ర, కట్టె. ఎస్, కట్టె. సో కట్టె, పొగ,
తర్వాత వెలుగు, ఏంటంటే ఆ జ్యోతి ఏదైతే ఉందో, తర్వాత దానిలో ఉండేటువంటి నిప్పు అన్నమాట. సో ఇదంతా ఎలాగైతే ఉందో ఇక్కడ ప్రభుపాదుల వారు వీటన్నిటినీ కలబోసి జీవుడి యొక్క శక్తి, జీవుడి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ గురించి ఈ రకంగా పోల్చి చూపిస్తున్నారు అన్నమాట. సో ఒక నిప్పు వెలుగుతోందంటే దాని అర్థం ఏమిటంటే దానిలో నిప్పు కనిపిస్తుంటుంది, నిప్పు రవ్వలు కనిపిస్తుంటాయి, అందులో లోపల పొగ ఉంటుంది, తర్వాత అందులో కట్టె ఏదైతే కలుతుందో అది ఉంటుంది అనమాట. సో ఇదంతా కలబోసినటువంటిది అనమాట ఇదంతా. సో ఇక్కడ ఏమిటంటే ప్రభుపాదుల వారు ఏంటంటే జీవుడు, తర్వాత భౌతికమైనటువంటి వస్తువులు, ధాతువులు ఏవైతే భౌతికమైనటువంటి వస్తువులు ఉన్నాయో అవి, తర్వాత భగవంతుడు, ఇదంతా కలబోసినటువంటిది ఇదంతా ఈ భౌతిక ప్రకృతి. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? ఈ పరమాత్మగా ఆయన ఉన్నాడు అన్నమాట. సో ఇక్కడ ఎంత ఏమిటంటే ఈ శ్లోకాలన్నీ కూడా విశదీకరించి ఏమిటి చెప్తున్నాయంటే ముఖ్యంగా పరమాత్మకి జీవాత్మకి కలిగేటువంటి తేడా గురించి విశదీకరించి ఒక్కొక్క శ్లోకం ద్వారా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ యోగి అనే వ్యక్తి భగవంతుడి పైన ధ్యానం ఉంచి భగవంతుడికి ఆయన మనసా వాచా కర్మణ ధ్యానం ఉంచుతున్నాడు అనమాట. ఎప్పుడైతే మనకి ఈ యోగి ధ్యానం ఉంచుతున్నాడో మనం యోగి జీవుడు ఒకటే అని మనం భావించకూడదని అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా జీవుడు తర్వాత పరమాత్మ ఎప్పుడూ కూడా ఒకటి కారు, ఏకత్వం అని ఎక్కడైనా శాస్త్రంలో ఉందంటే అది ఏమిటి? గుణాత్మకంగా ఒకటి అని మనం ఎప్పుడు పడితే అప్పుడు అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కూడా విశదీకరించి చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారు? వాళ్ళు వివిధ రకాలుగా సర్వభూతేషు చాత్మానం సర్వభూతాత్మ చాత్మని అంటే వేరే వేరే ఈ యోగి ఏమిటి? వాళ్ళు ఏంటంటే ఈ యోగి స్పష్టంగా ఏమిటి చూడగలరు అంటే ఈ ఒకటే రకమైనటువంటి ఒకే ఆత్మ అన్నిట్లోని ఒకే ఆత్మ. ఇక్కడ చెప్తున్నాడు సేమ్ సోల్ అంటే ఏమిటంటే అంటే చాలామంది బయట వాళ్ళు కూడా చెప్తారు నీలో ఉండేది నాలో ఉండేది అదే అంటారనమాట. అంటారా లేదా? చాలాసార్లు అదే అంటారు, నీలో ఉండేది నాలో ఉండేది అదే అంటారు అనమాట. ఇక్కడ అదే అన్నారు కదా. ఈ యోగి అనేవాడు ఏమి చూస్తాడు? అదే ఆత్మని అన్ని చోట్ల చూస్తాడనమాట. ఎలా చూస్తున్నాడు? అదే ఆత్మని ఎలా చూస్తున్నాడు? సేమ్ ఆత్మ ఎలా చూస్తున్నాడు? సేమ్ ఆత్మని సేమ్ ఆత్మని చూస్తున్నాడు? భగవంతుడి యొక్క అంశాలుగా విభిన్న అంశాలుగా చూస్తున్నాడు అనమాట. ఆయన శరీరం చూడటం లేదు. అందుకే భగవద్గీతలోని ఆధ్యాత్మికమైనటువంటి పండితుడు ఏ రకంగా ఉన్నాడంటేనే మనం విన్నాం 2-3 రోజుల క్రితం. ఏమిటి? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. సో ఇవన్నీ శరీరాలు అనమాట. మనం చూస్తున్నాను నేను. ప్రజలు ఏమిటి చూస్తారు? అది స్పష్టమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి దివ్య జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి వ్యక్తికి గల తేడా అక్కడ ఏంటంటే స్పష్టంగా ఉందన్నమాట. అంటే చీకటికి వెలుతురుకి ఉన్నటువంటి తేడా అనమాట. భౌతికమైనటువంటి వ్యక్తులు ఏమిటి? దేహధారిని చూడలేరనమాట, దేహాలనే చూస్తారు. ఈవెన్ మనస్సు బుద్ధిని కూడా వాళ్ళు చూడలేరనమాట. ఎందుకంటే వాళ్ళ మనస్సు అంటే ఏమిటంటే ఇదేనమాట. వాళ్ళ మనస్సు ఇదే. మనసు అంటారు వాళ్ళు. మనసు అంటే ఇదనమాట. వాడికి బుర్రలో ఉన్నదే మనసు. వాడికి బుర్రే మనసు, వాడికి తిండే ఇది, వాడి కడుపు నింపుకోవడమే వాడి యొక్క జీవిత ధ్యేయం. ఇంకా మన కింద సంగతి మరి చెప్పక్కర్లేదన్నమాట. సో స్ట్రైట్ లైన్ అనమాట. వాడు షట్చక్రాలు ఏమంటారు, ఇంకోటి ఏదో అంటారు, చక్రాలు చక్ర ధ్యానం ఏమన్నా అంటాడు కదండి. ఏ చక్రం లేదనమాట. వాడికి కావాల్సింది ఈ చక్రమే అనమాట. ఈ చక్రంలోనే వాడి యొక్క జీవితం అంతా ఉంటుందన్నమాట. కానీ వాడు ఇక్కడ ఏమిటి చెప్తున్నాడు? అదే ఆత్మని వాడు ఈ యోగి చూస్తున్నాడు అనమాట. అదేమిటి? అది భగవంతుడి యొక్క శక్తి అనమాట. ఈ విభిన్న అంశం ఏమిటి? భగవంతుడి యొక్క విస్తారమైనటువంటి సెపరేటెడ్ ఎనర్జీ అనమాట. అపరేయం. అందుకే భగవంతుడు ఏమన్నాడు? భూమిరపో నలోవాయు కన్మనో బుద్ధిరేవచ. ఏమన్నాడు? భూమిరపో నలోవాయు కన్మనో బుద్ధిరేవచ. ఇది భిన్నామే ప్రకృతి ఏమిటి భిన్నామే ప్రకృతి భిన్నామే ప్రకృతి మర్చిపోయారా? భిన్నామే ప్రకృతి అష్టధ 8. ఏమిటండి మరీను చెప్తున్నారు. కాకపోతే డౌట్ ఎందుకు? అది నాకు అర్థం కాదు. డౌట్ ఉండకూడదు.
నేను డామినేట్ చేస్తున్నాను. నమస్కారం. భిన్నామే ప్రకృతి రాష్ట్రద అంటే ఈ 8 ధాతువులతో ఈ భౌతిక ప్రపంచం అంతా తయారైంది, జీవులందరూ ఈ రకంగా ఉన్నారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. ఏమిటి? భిన్న ప్రకృతి, నా యొక్క సెపరేటెడ్ ఎనర్జీ, భిన్న ప్రకృతి అని చెప్తున్నాడు అన్నమాట. భిన్న ప్రకృతి అని ప్రభుపాదులు దానికి ఉదాహరణ ఎలా ఇచ్చారు? భిన్న ప్రకృతి అంటే దానికి ఉదాహరణ ప్రభుపాదులు వారు ఏమి ఇచ్చారు? ఏమైనా జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఏమిచ్చారంటే, నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ డిక్టాఫోన్లో రికార్డ్ అవుతోంది, మీరు తర్వాత ఈ డిక్టాఫోన్లో ఉన్నటువంటి క్యాసెట్ని తీసుకెళ్ళి వింటారని ప్రభుపాదులు అప్పట్లో చెప్పారు. క్యాసెట్, ఆ క్యాసెట్లో ఉన్న వ్యక్తి నేను ఒకటే, కాకపోతే ఒకటా కాదనమాట, అది సెపరేటెడ్, అది విభిన్నం అయిపోయింది అనమాట, భిన్నం అయిపోయింది అనమాట. కానీ నేరుగా నేను మాట్లాడుతున్నానా కాదనమాట, అది క్యాసెట్లోంచి మాట్లాడుతున్నాను అనమాట. ఎలాగైతే మనం మాట్లాడుతున్నాం, ఇక్కడ రికార్డ్ అవుతుంది యూట్యూబ్లో, సరే అదే రికార్డింగ్లోని రికార్డ్ అయిన తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయింది, అది ఎవరైనా వింటున్నారో అది భిన్నా శక్తి అనమాట, భిన్నా ప్రకృతి అష్టద. కానీ ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క శక్తి, ఎంత భిన్నమైనటువంటికి. సో ఈ భౌతిక సంసారం అనేది భిన్నంగా ఈ జీవుడు ఇక్కడ భగవంతుడు సృష్టించాడు. ఓం పూర్ణమద పూర్ణమిదాం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే, అది బైబిల్లో కూడా ఉందన్నమాట. ఇలాగా దెర్ ఇస్ పర్ఫెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, భగవంతుడు సృష్టించాడు. కాకపోతే పాపం ఎక్కడో దూరిపోయింది అనమాట ఆదాము ఈవుల హృదయాల్లో. మరి ఎక్కడి నుంచి దూరిపోయిందో నాకు అర్థం కావడం. కానీ ఇక్కడ ఏమిటి, మనకు క్లియర్గా ఉందన్నమాట ఎందుకు భగవంతుడు సృష్టించాడు. ఎందుకంటే జీవులకి భగవంతుడి కన్నా విభిన్నంగా ఏమిటిది, విభిన్నంగా ఆనందం అనుభవించాలనే ఒక ఏమిటిది, కృష్ణ భూలియా జీవ్ భోగ బాంఛా కరే పాషేతే మాయా తారే ఝాపోటియా ధరే. ఝాపోటియా ఒక్కటి ఇస్తుంది అనమాట. యాక్చువల్గా ఝాపోటియా అంటే చేయి పట్టుకోవడం అనమాట. ఇంకో రకంగా చెప్పాలంటే ఝాపోడ్, అది కూడా అంటారు అనమాట. ఒడియాలో ఝాపోడ్ అంటారు, లేకపోతే బెంగాల్లో ఝాపోడ్ మారుతుంది. సో ఝాపోడ్ అంటే చెంపదెబ్బ అనమాట. సో ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గర నుంచి భగవంతుడు భోక్త కాదు నేను భోక్త అంటాము, వెంటనే అనమాట మనం ఈ భౌతిక సంసారంలో పడిపోతాం అనమాట. అది ఎలా వచ్చిందంటే మన తటస్థ శక్తి, మనం అక్కడైనా ఉండగలం, ఇక్కడైనా ఉండగలం. సో యోగి ఇవన్నీ చూస్తాడు అనమాట, ఇవన్నీ ఆయనకు తెలుసు అనమాట. మనం ఇక్కడ వివరించి విశదీకరించి ఇవన్నీ చెప్తున్నాం, కానీ యోగి ఇవన్నీ చూస్తాడు. అంటే ఈ దేహం యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఇలా చూసి అన్నీ చూసేస్తాడు అనమాట. ఆ దేహం యొక్క ఈ యోని ఏమిటి, కుక్క. ఓకే, కుక్క అంటే పూర్వజన్మలో దాన్ని ఏమిటి ఆలోచించుంటుంది, అందుకని కుక్క జన్మ వచ్చింది. ఎందుకు అది బౌ ఉంటుంది, దాని మొత్తం శాస్త్రం యొక్క జ్ఞానం ప్రకారం మొత్తం అంతా పుట్టు పూర్వోత్తరాలన్నీ ఆలోచిస్తాడు అనమాట. ఎలా తెలుసునండి అంటే, మీకు ఎలా తెలుస్తుంది ఈయన నెక్స్ట్ జన్మలో ఏమవుతారు, మీరేమైనా డిసైడ్ చేశారా అని అంటే, నేనేమి డిసైడ్ చేయలేదు, ఆల్రెడీ డిసైడెడ్ ఎవరేమవుతారని. ఆ యోనుడు ఉన్నారన్నమాట. ఏమిటిది ఏమిటిది అది ఆ శ్లోకం ఉంది, ఇది మర్చిపోను అనమాట. నిజంగా అసలు అదేంటిది ఆ పర్టికులర్ శ్లోకం ఉందన్నమాట. గోవింద నో అది పద్మపురాణంలో ఉండేటువంటి శ్లోకం అన్నమాట. నేను ఎప్పుడు చెప్తుంటాను, అది సడన్గా గుర్తులేదు నాకు. అసితీం చతురాంశైవ లక్ష్యాంత్వాం, భగవంతుడు గుర్తుపెట్టాడు. అసితీం చతురాంశైవ లక్ష్యాంత్వాం జీవజాతిసు బ్రాహ్మ్యభి పురుషం ప్రాప్యం మానుష్యం జన్మ పరిచాయాత్ తదపి అఫలదాం జాత గోవింద చరణద్వయం అంటారు అనమాట. ఏమిటి? అసితీం చతురాంశైవ, చతురాంశైవ అసితీం అంటే 84 లక్షలు. ఎక్కడొచ్చింది? ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అసలు 84 లక్షల జీవరు. అసితీం చతురాంశైవ లక్ష్యాం జ్వాం జీవజాతి. ఈ జీవుడు ఏమిటి? 84 లక్షల జీవరాశుల్లో ఆయన తిరుగుతూ తదపి అఫలదాం జాత మానుష్యం జన్మ పరిచాయాత్. ఏమిటి? ఇలాకంగా అలా తిరిగి ఏమిటవుతుందంటే మానుషి జన్మ ఆయనకు వస్తుంది అనమాట. మనిషి జన్మ వచ్చినప్పుడు ఈ యోగి ఏమిటంటే వాడు చూస్తాడనమాట. ఈ మనిషి అనేవాడు ఉన్నాడంటే వీడికి ముందర 84 లక్షల జీవరాశులు దాటి వచ్చాడు. జలజానవలకాలని స్థావరాలకి ఈ రకంగా ఏమిటంటే జలములోని, తర్వాత భూమిపైన, ఆకాశంలోని ఎన్నో అండము ద్వారా, బీజము ద్వారా, అండము బీజము ఇంకే రకంగా గర్భము చెమట, ఈ రకంగా ఏమిటంటే ఎన్నో రకాలుగా
నానా యోని భిరే తదక్క భక్షణ కరే, అంటే అన్ని యోనిలో అమ్మ కడుపులో దూరుతున్నాడు, బయటకు వస్తున్నాడు, దూరిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తింటున్నాడు, మళ్ళీ ఈ రకంగా ఏమిటంటే ఈ యోగి ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. ఏమిటిది? మమేవాంశో జీవలోకే జీవభూతాల సనాతన, కానీ ఏమిటి? మనశిష్టాని ఇంద్రియాని ప్రకృతిష్టాని కర్షతి. చాలా ఏమిటిది? కర్షకులు అని ఎవరిని అంటారు? లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కర్షకులు, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కర్షకులు. కర్మాగారంలో పనిచేస్తున్న వాళ్ళని కర్షకులు అంటారు. ఇక్కడి నుంచి వచ్చిందనమాట కర్షతి అన్న, చాలా కష్టపడుతున్నాడు అనమాట. ఇవన్నీ యోగి చూస్తున్నాడు అనమాట. యోగి చూసిన తర్వాత తర్వాత ఏమిటి? తర్వాత ఈ రకంగా చూసిన తర్వాత దానిలో అటాచ్ అయిపోతుంది, వాడు పరమాత్మను కూడా చూస్తాడనమాట. ఎలాగైతే వ్యాసదేవుడు భాగవతం రాయక ముందర, భాగవతానికి ఆరంభించక ముందర ఆయన ఏమిటి? నారదుముని యొక్క కృపతో ఆయన ఏమిటి చేశాడు? భక్తి యోగేన మనసి, భక్తి యోగం ద్వారా ఆయన మనసు పెట్టి సంలగ్నం చేసి, భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణీతిమలే, అమలమైనటువంటి మనస్సుతో ఆయన ఏమిటంటే భక్తి యోగంలో కోర్స్ వ్యాసదేవుడికి మలినం ఎక్కడ ఉంటుంది, కానీ అక్కడ చెప్పొచ్చే మాట ఏమిటంటే భక్తి యోగంలో ఎప్పుడైతే, ఎందుకంటే మలినం ఉందన్నమాట. వ్యాసదేవుడు ఏమిటి చేశాడు? వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఇవన్నీ రాసి చాలామందికి ఏమిటంటే కర్మకాండ, ఉపాసనకాండ ఇవన్నీ ఇచ్చాడనమాట. తద్వారా ఇవన్నీ నేను చెప్పలేదు, నారదుముని చెప్తున్నాడు అనమాట. ఇవన్నీ చేసి ఆల్రెడీ జీవులు భౌతిక సంసారంలో అనుభవించాలని వచ్చావు నువ్వు, కానీ వాళ్ళకి ఇంకోటి ఇంకొంచెం ఊకిచ్చావు అనమాట. ఇంకొంచెం కెటలిస్ట్ ఇంకోటి కెమికల్ రియాక్షన్ ఇచ్చావు అనమాట. ఇంకొంచెం వేసరికి బుడుక్కు ఉంటుంది అనమాట. అలాగే ఇచ్చావు, నువ్వు అనవసరంగా చేసావు నువ్వు. ఇవన్నీ యోగమైన ఒక్క భగవంతుడి గురించి కీర్తిస్తే చాలన్నమాట. మన ఆచార్యులు ఇంకొంచెం ఎక్కువగా మాట్లాడారు. ఏమని చెప్పారు? ఇంకేమీ కాదు, ఇంకన్నీ కూడా నాశనం అయిపోయినా సరే ఒక్క భాగవతం, ఒక్క చైతన్య చరితామృతం ఉంటే చాలు. ఇంకా ఆచార్యులు ఇంకా ఎక్కువగా చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? మొత్తం శ్లోకాలన్నీ, మొత్తం భాగవతం, చైతన్య చరితామృతం అన్నీ నాశనం అయిపోయినప్పటికీ ఒక శ్లోకం ఉంటే చాలు. ఏమిటి ఏ శ్లోకం? మొన్నే ప్రభుపాదులు పరమపూజ్య భక్తి వికాస్ మహారాజ్ వ్యాస పూజలో చెప్పారన్నమాట. ఏమిటి? ఏతే చాంస కలాపంస కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ ఒక్క శ్లోకం ఉంటే చాలు, మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తాయని చెప్పారు. సో అలాగా ఈ జీవుడు, ఈ యోగి, ఈ భక్తి యోగంలో ఉండేటువంటి వ్యక్తి, వ్యాసుడు ఎలాగైతే భక్తి యోగేన మనసి, ఆ మనస్సు భక్తి యోగం మీద సమగ్నం చేసి ఆయన ఎప్పుడైతే చూశాడో, ఆయన ఏం చూశాడు? భక్తి యోగేన మనసి సమ్యక్ ప్రణీతి మలే అపశ్యం పురుషం పూర్ణం, పూర్వ పురుషోత్తమైనటువంటి భగవాన్ని చూశాడు. మాయాచ భాశ్రయం. మాయ ఏమిటి? మాయ చూడడం అంటే ఏమిటి? దివ్యమైనటువంటి ప్రకృతి, అల్లాదిని శక్తి, తర్వాత బహిరంగ శక్తి, తర్వాత భిన్న ప్రకృతి, ధాతువులు, భూతాలు, కాలము, కర్మ, తర్వాత అన్ని ప్రకృతి అన్నిటినీ వ్యాసదేవుడు చూశాడు. అలాగా యోగి ఏంటంటే అన్నిటినీ చూడగలుగుతాడు అనమాట. అప్పుడు మనకేమిటంటే నిజమైనటువంటి జ్ఞానం ఉన్నట్టుగా అర్థం అనమాట. కానీ భౌతికవాదులు అలా కాదనమాట. వాళ్ళు ఏం చూస్తారు? ఏమిటి చూస్తారు? మహా అయితే దేహాన్ని చూస్తారు. అందుకనే ఈ జ్ఞానం అనేది అవసరం. అందుకనే మనం పదే 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 ఉంటూ ఉండాలన్నమాట. మనలో మలినాలు అనేవి ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలన్నమాట. ఎలాగైతే చెప్పారు, ఏమిటి చెప్పారు? మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. ఏంటి చెప్పారు? మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే అంటే ఏమిటి చెప్పారు? ఎలాగైతే మలాన్ని విసర్జించిన తర్వాత ఎలాగైతే మనం ప్రతిదినము స్నానం ఆచరిస్తే ఈ భౌతిక దేహాన్ని శుభ్రపరుస్తామో, అలాగా సకృత్ గీతాంబసి స్నానం, భగవద్గీత యొక్క స్నానం ద్వారా సంసారం అనే మలినం నుంచి బయటపడతాం అన్నమాట. దాన్ని భాగవతంలో ఏం చెప్పారు? నిత్యం భాగవత సేవ నష్టప్రాయేషు అభద్రేషు. మనలో ఉండేటువంటి అభద్రాలన్నీ కూడా మెల్లిమెల్లిగా అవి పోతాయి అని చెప్తున్నారు. ఎలా పోతాయి అభద్రాలు? ఈ భౌతిక సంసారం ప్రతి చోట అభద్రాలే. పదం యత్ అభద్రం, పదం యత్ విపదం, పదం యత్ అభద్రం. మహారాజ్ ఒక లెక్చర్లో చెప్తున్నారు, మనం సూత్రాలని కనిపెట్టి ఆ సూత్రాలని జ్ఞాపకం వచ్చాడు. సూత్రాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. భగవంతుడు ఏమిటి? విభిన్నాంశాలుగా అయిన తర్వాత వదిలేయలేదన్నమాట. ఓం పూర్ణమద పూర్ణం అంతా బాగుంది, ఇంకేమిటి వదిలేశాడు. పాపం దూరిపోయింది ఇందులోకి. జీవుడు ఏమిటి? జీవుడు అక్కడి నుంచి వచ్చాడు, కృష్ణ భులియా జీవ్ అని చెప్పి భగవంతుడు వదిలేశాడా? లేదన్నమాట. అంత ఈజీగా భగవంతుడు వదలలేదన్నమాట.
ఏం చేశాడు? భగవంతుడు అవతారంగా వస్తున్నాడు, భగవంతుడి శాస్త్రాలని పంపించాడు, భగవంతుడు ఆచార్యుల్ని పంపిస్తున్నాడు, భగవంతుడు ఏవి చేయాలో అన్నీ చేస్తున్నాడు అనమాట. ఏదో రకంగా ఈ జీవుడిని ఏంటంటే తన యొక్క ధామాన్ని తీసుకురావడానికి. సో ఈ రకంగా ఏంటంటే ఆయనకి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ భౌతిక సంసారంలో ఈ భౌతిక సంసారాన్ని ఆయన సృష్టించాడు కనుక ఇక్కడ ఆయన ఇక్కడికి రాడు అని చెప్తున్నారు. ఎందుకు రాడు? ఈవెన్ భౌతికంగా కూడా ప్రైమ్ మినిస్టర్ గవర్నమెంట్ జైలు సృష్టించిన తర్వాత, జైలుని కట్టిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ రాడా జైలుకి? వస్తాడనమాట. ఎలా వస్తాడు? ఏ రిపబ్లిక్ డేవో, ఏ గణతంత్ర దినోత్సవమో ఎప్పుడు అయినప్పుడు ఒకసారి అడ్రస్ స్టాక్ రావడానికి అందరికీ చెయ్యి ఇలా చూపించడానికి వస్తాడనమాట. వచ్చి ఎవరైనా మంచివాళ్ళు కానీ కొంచెం ఉన్నారంటే వాళ్ళకి స్పెషల్ పర్మిషన్ ఇచ్చి వాళ్ళని యావజ్జీవ కారాశిక్షో లేకపోతే ఊరి శిక్ష విధించి ఉన్న వాళ్ళని కొంచెం రిప్రజెంట్ చేసి వాళ్ళకి 2-3 నెలల తర్వాత బయటపడేటట్టుగా ఇస్తాడు. కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ శిక్షలను కూడా విధించవచ్చు, కొంతమంది కొట్టచ్చు. సో అలాగే భగవంతుడు ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక్కడే రాడనమాట. ఆయన వచ్చినప్పుడు ఏమిటి వస్తాడు? మొత్తం ఎంటరేజ్ వస్తుంది అనమాట. ఎంటరేజ్ అంటే ఏంటి? భగవంతుడు అంటే ఎలాగైతే కింగ్ వస్తాడు అంటే కింగు, వాళ్ళ తల్లి తండ్రి, రాజు రాణి, వాళ్ళ పిల్లలు, మొత్తం బెటాలియన్ అంతా వస్తుందన్నమాట. అలాగే భగవంతుడి భౌతిక సంసారంలో వచ్చినప్పుడు లింగులు ఇటుకుమనంటూ ఒకడే వస్తాడా? లింగులు ఇటుకుమని ఒకడొచ్చి వీళ్ళందరూ పాపులు, వీళ్ళందరూ పాపులు తీసుకున్నాను, నేను సస్తాను అని చెప్పి ఆడు వెళ్ళిపోతాడు. 3 రోజుల తర్వాత మళ్ళీ లేచి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాడు. మళ్ళీ వీళ్ళు ఇక్కడే మళ్ళీ పాపం చేసుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారనమాట. అలా కాదనమాట. భగవంతుడు ఎప్పటికప్పుడు వస్తాడు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడెప్పుడు రాడు అసలు, ఎప్పుడెప్పుడు రాదు. ఎందుకంటే మనం పలక్ జపక్ అంటే మనం కళ్ళు మూసి తెరిచే లోపల ఎన్నెన్నో బ్రహ్మాండాలు ఈ పాటికే మహావిష్ణు యొక్క రోమరంధ్రాల్లోంచి ఎన్నెన్నో కోటాను కోట్లు యస్యైక నిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమ విజజ జగదండనాథ, ఎన్నో కోటాను కోట్లు ఏంటంటే అలా ఆయన దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి. ఒక్క శ్వాస ద్వారా, ఒక్క శ్వాస లోపలికి వస్తున్న ఎన్నో కోటాను కోట్లు బ్రహ్మాండాలు లోపలికి వెళ్తున్నాయి. ఏమిటి ఈ మనం లింగులు ఇట్టుకొని వీడు బీజేపీ, వాడు కాంగ్రెస్, వీడు హిందూ, వీడు ముస్లిం అని మనం కొట్టుకు చూస్తున్నాం. ఇక్కడ ఏమీ లేదు. ఉఫ్ అంటే చాలు మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఉఫ్ అంటే చాలు లోపలికి వెళ్ళిపోయారు అన్నమాట. ఎన్నెన్నో బ్రహ్మాండాలు. సో ఈ రకంగా మనం ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఏకో భవిష్యామహ భగవంతుడు ఎప్పుడైతే విస్తరించాడో దేనికోసం విస్తరించాడు? ఎందుకు? మీరు పెద్ద ఘనకారం చేశారు, మిమ్మల్ని తీసుకెళ్తాడు అక్కడికి. అవునా? అంతేనా? మీరు పెద్ద ఇప్పుడు ఇంక మనం వచ్చేసాం కదా అంటే. కానీ ముఖ్యం ఏంటంటే భగవంతుడు ఎందుకు విస్తరించాడంటే ఆయన్ని భోక్త, ఆయన ద్రష్ట, ఆయన భోగించేటువంటి వ్యక్తి అని మనకు అర్థమంటే ఆనందింపజేసేటువంటి వ్యక్తి ఆయనే నిజమైనటువంటి, అంటే మనం ఆనందం అందజేయడానికి ఆయన విస్తరించాడు అన్నమాట. ప్రభుపాద దీనికి చాలా మంచి ఉదాహరణ ఇచ్చారు. ఏం ఉదాహరణ ఇచ్చారు తెలుసా? వై గాడ్ ఈజ్ ఎక్స్పాండింగ్ హిమ్సెల్ఫ్, వై గాడ్ హెస్ ఎక్స్పాండెడ్ ఇన్ టు మెనీ జీవాస్ అనడానికి ప్రభుపాదలో ఏం చెప్పారు? వయ్యూ ఆనందం కోసం. ఓకే, దేనికోసం? ప్రభుపాదలో ఏం చెప్పారంటే మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటారు. నువ్వు ఒక్కడమే ఉండొచ్చు కదా లింగులు ఇటుకుమని. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? టు ఎంజాయ్. దట్స్ వాట్. భగవంతుడు ఏమిటి ఎందుకు విస్తరిస్తున్నాడంటే ఆనందించడానికి. ఆనందానికి ఎవరు ఉండాలి? అట్లీస్ట్ ఇద్దరు ఉండాలన్నమాట. ఇప్పుడు కూడా మనం చూస్తాం, ఎవరికి ఆనందం లేకపోతే వాడు ఏం పెంచుకుంటాడు? ఒక కుక్క, నక్క, పిల్లి పెంచుకుంటాడు. ఇది పందులు కూడా పెంచుకుంటున్నారు, పాములు కూడా పెంచుకుంటున్నారు, ఏమిటి కొండ చలవలను కూడా పెంచుకుంటున్నారు. దానిలో కలర్స్ కూడా ఉన్నాయి. దానికి సపరేట్ పేరు కూడా పెట్టారు, ఎగ్జాటిక్ యానిమల్స్. పెట్ యానిమల్స్ కాదనమాట, ఎగ్జాటిక్ యానిమల్స్. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఏమిటి అంటే పిర్సమోన్ ఏదో కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. లేకపోతే అదేమిటిది డ్రాగన్ ఫ్రూట్. ఇవన్నీ ఏమిటంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని తర్వాత ఫ్రూట్స్ అయిపోతాయి. అలాగే కొన్ని ఎగ్జాటిక్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి కళ్ళు పెద్దవిగా ఉంటాయి, వాటికి చూడడానికి క్యూట్గా ఉంటాయి. ఇలాంటి వాటికి ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముట్టుకుంటే ఎక్కడో లోతుగా ఉంటుంది అనమాట వాటి తలక.
అస్థి పంజరం అంటే ఐ మీన్ టు సే అంటే బొచ్చు తెల్లగా ఉంటుంది అస్థి పంజరం అలాగా అస్థి పంజరం అనేది లోపలికి ఉంటుంది పైన ఇంత ఇంత ఉంటుంది. ముట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. ఊర్వశి దగ్గర ఎలాగైతే ఫాక్స్ ఉంటుందని చెప్తారన్నమాట శాస్త్రంలో. ఊర్వశి దగ్గర ఒక నక్కు ఉందన్నమాట. అది దానికి బోళ్ళంత బొచ్చు ఉందంట, ఇంత బొచ్చు. అలాగా అది ఎప్పుడు ఇలా తణుగుతూ ఉంటుంది. అక్కడి నుంచే వచ్చిందనమాట ఇక్కడ మనకి. సో తణవడం అంటే ఎవరికి ఇష్టం అనమాట అందరికీ. సో అలాగా కొన్ని జీవులు వాళ్ళకి ఏంటంటే ఆనందం ఎక్కడో లేదనమాట. సో అలాగే ఎగ్జాటిక్ యానిమల్స్ని పెంచుకుంటారు. ఎందుకంటే మనకి భగవంతుడు ఎప్పుడైతే తెలియదో ఈ భౌతిక సంసారంలో ఎన్నో వస్తువులను వెతుకుతుంటాడు. అందుకే చిన్నపిల్లడు చిన్నప్పటి నుంచి అలా చూస్తూ ఉంటాడు. ఏమిటి చూస్తుంటాడు? ఆడు ఎవడు అని పరీక్షగా చూస్తున్నాడు. ఎవరి కోసం వెతుకుతున్నాడు అనమాట. యాక్చువల్గా వెతుకుతుంది ఎవరి కోసం? భగవంతుడి కోసం, కృష్ణుడి కోసం. కానీ వాడికి తెలియదు అనమాట. ఎవరి కోసం ఏడుస్తుంటాడు? భగవంతుడి కోసం. భగవంతుడు ప్రసాదం ఇవ్వండిరా అని ఏడుస్తుంటాడు. కానీ వాడికి ఇంకేటేదో ఇస్తూ ఉంటారనమాట. సో చెప్పచ్చేమంటే భగవంతుడు ఎందుకు విస్తరిస్తున్నాడంటే ఆనందం కోసం అనమాట. ఆనందమయోభ్యాసాత్ ఏకో బహుశ్యామ. ఎందుకంటే ఇది ఆనందమయోభ్యాసాత్. భగవంతుడు ఎందుకంటే భగవంతుడు ఏమిటి? అఖిల రసామృతమూర్తి అనమాట. రసోహం ఏమిటిది? రసోవై సహా రసం హి ఏవాయం లబ్ధ్వానందే భవతి అన్నారనమాట. సో భగవంతుడు అంటే అన్ని రసాలకు మూర్తిభవించినటువంటి మూర్తి అనమాట. అండ్ నిరాకారుడు కాదనమాట. ఇంకా మధ్వాచార్యులు రామానుజాచార్యులు ఏమంటే ఆనంద కళ్యాణ గుణస్వరూపం అంటారు భగవంతుడు. సో అలాంటి కళ్యాణ స్వరూపం ఉండేటువంటి విభిన్నం ఎప్పుడైతే ఉంటుందో మనం కూడా శివులమే. శివ అంటే దాని అర్థం మనం శివుళ్ళం కాదనమాట. మనం శివ అంటే మనం కూడా శివోహం అంటే దాని అర్థం ఏమంటే మనం ఆ శుభకరమైనటువంటిది, తర్వాత భగవంతుడి యొక్క అంశమైనటువంటి వలన మనం కూడా ఏమిటంటే భగవంతుడిలాగా మనం కూడా నిత్యమైనటువంటి. కానీ ఆయన ఏకనిత్యం, మనం బహునిత్యలం. ఆయన ఏక చైతన్యం, మనం ఏమిటంటే మనం అనేకమైనటువంటి చైతన్యం కలిగినటువంటి అనేకమైనటువంటి జీవులు అనమాట. వీళ్ళందరూ ఏమిటంటే ఎలాగైతే ఒక ఎన్నో రకాలైనటువంటి కట్టెలు ఉన్నాయి. ఆ కట్టెల్లో ఎన్నో రకాలైనటువంటి అగ్గిలో వచ్చే విధంగా ఈ జీవులు ఏమిటంటే 3 గుణాలకి లోబడి ఎన్నో 80 లక్షల జీవరాశులుగా వాళ్ళు విభిన్నులుగా అయ్యారనమాట. వాళ్ళ యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క బంధాల ద్వారా, వాళ్ళ యొక్క భావన ద్వారా వాళ్ళు ఏంటంటే ఈ రకంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. సర్వయోనిషి యథా జ్యోతిర్. దీన్ని ఏ రకంగా పోల్చారంటే వాళ్ళు ఏంటంటే అగ్నితో పోల్చారు. సర్వయోనిషు సర్వయోనిషు ఏ రకంగా పోల్చారంటే ఏమిటిది? కట్టెతో పోల్చారనమాట. ఏ విధంగా అయితే అక్కడ చదవండి ఒకసారి ఆ వాక్యం చదవండి. అగ్ని వేరే ఎన్నెన్నో రూపాలుగా కాష్టాలుగా ప్రదర్శితమైనడం వలన ఆ కాష్టాలన్నీ వేరే రూపాలుగా ఎన్ని కాష్టాలు ఎలా అవుతున్నాయి? అవన్నీ కూడా ప్రకృతి యొక్క గుణ వైషమ్యం ఏంటంటే ఎన్నెన్నో గుణాల వలన అనమాట. సో కానీ కొన్నిసార్లు భగవంతుడు కూడా ఈ భౌతిక సంసారంలో వచ్చినప్పుడు ఎన్నెన్నో విభూతమైనటువంటి శరీరాలని ఆయన స్వీకరించవచ్చు. కానీ భగవంతుడు క్లియర్గా భగవద్గీతలో చెప్పాడు. అందుకే భగవద్గీతతో పాటు ఇది చదివినతో పాటు భగవద్గీత చదవాలన్నమాట. ఏమని చెప్పాడు భగవద్గీతలో? జీవులకి తర్వాత భగవంతుడికి గల తేడా గురించి ఎక్కడ చెప్పాడు భగవద్గీతలో? ఎప్పుడు చెప్పాడు? ఏమిటి అలా తెల్లబోతున్నారు మీరందరూ? ప్రచారకులు, ఎంతోమందిని తీసుకొచ్చిన వాళ్ళు, మేమంటే అస్తిత్వం లేనటువంటి వాళ్ళం. చెప్పండి. అర్జునుడు అదే అడుగుతాడు అనమాట. అర్జునుడు ఏమడుగుతాడు? నువ్వు నేను ఒకేసారి పుట్టాం కదా, నువ్వు వెళ్ళి భగవద్గీతని కోట్ల సంవత్సరాల క్రితం చెప్పేవని నేను ఎలా నమ్మగలను? ఏమిటి? అప్పుడు కృష్ణుడు ఏమిటంటాడు? బహునీమే వ్యతీతాని జన్మాని తవచార్జున తానేహం వేద సర్వాణి యస్తం వేదస వేదవిత్ అంటాడని. అంటే ఏమిటి? నేను కూడా నువ్వు కూడా ఎన్నెన్నో జన్మల్ని స్వీకరించాం, ఎలాగైతే ఉండదో ఎన్నెన్నో కాష్టాలని స్వీకరించాం. కానీ భగవంతుడికి కాష్టం కాదనమాట. అక్కడ భగవంతుడిది ఏంటంటే దేహీ దేహ విభోదయం. కానీ అక్కడ చెప్పడానికి అలా చెప్పాడు అనమాట. ఏంటి? నువ్వు నేను ఎన్నెన్నో దేహాలని స్వీకరించావు. బహునీమే వ్యతీతాని జన్మాని. ఇక్కడ జన్మ అని ఉంది చూడండి. జన్మాని తవ చార్జన. నువ్వు నేను ఎన్నో జన్మలను స్వీకరించావు,
కానీ నేను అన్ని జన్మల్ని జ్ఞాపకం ఉంచుకోగలను, నువ్వు కాదు. ఇక్కడ ప్రభుపాదుల వారు అందుకే తాత్పర్యం ఏం చేస్తున్నారు, ఇక్కడ అందుకే చాలామందికి భగవద్గీత అర్థం కాదనమాట. ఎందుకంటే వాళ్ళు మిగతా భగవద్గీతల్లో ఇలా రాయరు. వాళ్ళు ఏవేవో రాస్తారనమాట. దానికి ఏమో రాస్తారో నేను చదవలేదు. కానీ ఇక్కడ క్లియర్గా ప్రభుపాదుల వారు ఏం రాస్తారు, ఇక్కడ కృష్ణుడు ఏమిటి చెప్తున్నాడు, జీవుడికి తర్వాత భగవంతుడికి గల తనకి ఉన్నటువంటి తేడా గురించి చెప్తున్నాడు. భగవంతుడు ఏంటంటే అన్ని జన్మల్ని జ్ఞాపకం ఉంచుకోడు. సో ఒక జీవుడు, ఒక వ్యక్తి అన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోగలడా? ఎన్ని జ్ఞాపకం ఉంచుకోగలడు? సో ఇది తేడా. ఎవరైనా దేవుడు మనం అంటున్నామంటే ఆయనకి అన్నిటికీ అందుకే విష్ణు సహస్రనామం ఏమో చెప్తారు, విశ్వం విష్ణుర్వషట్కారో, తర్వాత భూత భవ్య భవత్ ప్రభువు. ఆయన ప్రభువు ఏమిటి, భూత భవిష్యత్ వర్తమానం మొత్తం అన్నిటి 3 కాలాల్లో ఆయన ఏంటంటే ప్రభు అన్నమాట. సో ఇక్కడ దానికి జీవుడికి దీనికి తేడా క్లియర్గా చెప్తారు. తర్వాత ఇంకో చోట కూడా అన్నాడు అనమాట భగవంతుడు, తేడా గురించి చెప్పాడు. ఈ శ్లోకంలో ఏమిటి చెప్పాడు, నాకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి, నీకు జ్ఞాపకం ఉండాలి అంటే జీవులకి జ్ఞాపకం ఉండదు అనమాట. వాళ్ళు కూడా ఎన్నెన్నో జన్మలు తీసుకుంటారు. కానీ ఆ జన్మలన్నీ కూడా ఎన్నెన్నో కాష్టాలు అనమాట. అవన్నీ కూడా ఈ రకంగా ఈ ఆత్మలన్నీ కూడా ఎన్నెన్నో జన్మలు తీసుకుంటాయి, కానీ వాళ్ళకి ఏమీ జ్ఞాపకం ఉండదు అనమాట. కానీ భగవంతుడు కాష్టంలా శరీరాన్ని స్వీకరించాడు. ఎందుకంటే ఆయన శరీరానికి, ఆయన ఆత్మకి, ఆయన మనస్సుకి, ఆయన యొక్క బుద్ధికి తేడా లేదనమాట. ఆత్మకి తేడా లేదనమాట. దేహ విభేదోయం, ఆయనకి విభేదం. ఆయనకి సచ్చిదానందమైనటువంటి రూపం, సత్ చిత్ ఆనందం, సత్యమైనటువంటిది, జ్ఞానంతో పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నిండి ఉన్నటువంటిది. ఆ తర్వాత ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి ఆనందం చేకూరు. మనదేమిటి, అసత్ అచిత్ నిరానందమైనటువంటిది అనమాట ఈ దేహాలని. తర్వాత మళ్ళీ భగవద్గీతలో ఇంకో చోట భగవంతుడు ఏమిటి చెప్పాడు, తేడా జీవుడికి భగవంతుడికి గల తేడా ఏమిటి చెప్పాడు, నత్వేవాహం జాతునాశం ఏమిటి చెప్పాడు కృష్ణుడికి 2వ అధ్యాయం 7వ శ్లోకంలో ఏమిటి చెప్పాడు. మొట్టమొదటి ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు. ఏమిటి చెప్పాడు, నత్వేవాహం జాతునాశం, నత్వేవాహం జాతునాశం, నత్వం నేవే జనాధిప, నచైవ న భవిష్యామ సర్వే వయం అతఃపరం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవ్వరూ కూడా పూర్వం కానీ ఇప్పుడు కానీ తర్వాత కానీ ఏమిటి ఏ సమయంలో కూడా లేరని కాదనమాట, ఎప్పుడూ ఉన్నారనమాట. అంటే జీవులు ఎప్పుడూ ఉండేవారనమాట. సరే భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, జీవుడు ఎప్పుడు ఉన్నాడు, శాశ్వతం. కానీ దాని అర్థం ఏమిటంటే ఈవెన్ వాళ్ళకి ముక్తి వచ్చిన తర్వాత, అందుకే ప్రభుపాదుల వారు ఆ తాత్పర్యాలన్నిటిలోని మాయావాదాన్ని, నిరాకారవాదాన్ని వాళ్ళు ఖండిస్తారు అనమాట. సో ఇప్పటికీ అంటే జీవాత్మ అనేది ఆయన ముక్తి పొందిన తర్వాత కూడా వ్యక్తిగతమైనటువంటి జీవాత్మగానే ఉంటాడే, కానీ ఈ కాష్టం కానీ స్వీకరించాల్సినటువంటి అవసరం లేదు. ఈ భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాల్లో రావాల్సినటువంటి ఆ 3 గుణాలు ఉంటాయి. దాని ఏమిటి, దివ్యమైనటువంటి గుణాలు ఉంటాయి. ఏవి, సంవిత్ సంధిని అల్లాదిని శక్తి ఉంటాయి. ఈ 3 గుణాలు ఏవైతే ఈ భౌతిక ప్రకృతిలో ఈ జీవుడికి కష్టం ఏదైతే కొలుగొస్తుందో, అవే 3 గుణాలు ఎప్పుడైతే భక్తి యోగంతో ఎప్పుడైతే ఈ జీవుడు ముడిపడతాడో, ఎప్పుడైతే భక్తి యోగం ద్వారా తన యొక్క మనసు బుద్ధి పెడతాడో, అప్పుడేమవుతుందో ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇవే 3 గుణాలు ఏమిగా మారుతాయి, సంవిత్ సంధిని అల్లాదిని శక్తిగా మారుతాయి. సంవిత్ సంధిని అల్లాదిని శక్తి అంటే ఏంటి, అక్కడ ధామము, భగవంతుడితో పాటు లీలలు, ఆయనకి స్వరూపము, ఇవన్నీ ఆయనకి లభిస్తాయి. జ్ఞానము, భగవంతుడి యొక్క జ్ఞానము, తర్వాత ఆనందము, అన్నీ ఆయనకి లభిస్తాయి అన్నమాట. ఈ కాష్టంగా కాష్టం అంటారనమాట. రావణ కాష్టం ఇంకా కాలుతోందరా అంటారు అనమాట. అందుకే సో కాష్టం అనగా ఈ దేహం అనమాట. దీన్ని ఏమిటి, దీని యొక్క వుడ్గా, దీన్ని కాష్టంగా, చిన్న కాష్టం అవ్వచ్చు, పెద్ద కాష్టం అవ్వచ్చు. ఇక్కడ ప్రభుపాదులు చెప్పారు, పెద్ద కాష్టం ఉండడం వలన పెద్ద ఆత్మ, అలా కాదనమాట. ఆత్మ అనేది ఇంతే. చూడండి, ఆత్మ ఏమిటి చెప్పారు భగవద్గీతలో ప్రభుపాదులు ఒక చోట ఉపనిషత్తులు చెప్పారు, ఏషో ఎంత అనురాత్మ. ఇక్కడ ఒక చోట చెప్పారు, కరెక్ట్గా చెప్పారు. కేశాగ్ర శతభాగస్య శతదా కల్పితస్యత జీవభూత సవిజ్ఞేయం మర్చిపోయాను. సో ఇవన్నీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం జ్ఞాపకం ఉంచుకోకపోతే ఎట్టగా. పాలాగ్ర ఇక్కడ చెప్పారు, కేశాగ్ర శతభాగస్య శతదా కల్పితస్య జీవ సూక్ష్మ స్వరూపోయం సంఖ్యాతీతో హి చిత్కణ. ఇక్కడ ఒక చిత్కణ అంటే ఏంటి, అది
నిప్పురో రవ్వలు అనమాట. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా నిప్పురవ్వల యొక్క ఉదాహరణ స్పిరిచువల్ స్పార్క్స్ అనమాట. సో ఇక్కడ ఉదాహరణ ఆ రకంగా ఇచ్చారు. సో మనం ఏంటంటే చిన్న కాష్టం అవ్వచ్చు, పెద్ద కాష్టం అవ్వచ్చు, అయినంత మాత్రాన లోపల ఉండేటువంటి ఆ చిత్కణ ఏదైతే ఉందో దానిలో మార్పు ఎటువంటిది ఉండదన్నమాట. అంటే ఏనుగున్నంత మాత్రాన దానిలో పెద్ద ఆత్మ ఉంటుందని, కుక్క ఉన్నంత మాత్రాన దానిలో చిన్న ఆత్మ, లేకపోతే దోమ ఉన్నంత మాత్రాన చిన్న ఆత్మ ఉంటుందని కాదన్నమాట. ఆ దోమలో కూడా సర్వస్వశాహం హృది సన్నివిష్ట హృదయం ఉంటుంది, దానిలో ఆత్మ ఉంటుంది, దాని పక్కన పరమాత్మ ఉంటాడు. అసలు ఎంత ఏమి సూక్ష్మం. అసలు మనం ఆలోచించుకుంటే భగవద్గీత చదివిన తర్వాత ఒక్కసారి ఇలాగ ప్రపంచాన్ని ఒక్క లుక్ వేస్తే చాలు, మొత్తం భగవద్గీత అంతా ఒకసారి మనకి రీళ్ళు తిరగాలన్నమాట. కానీ మన దురదృష్టశాత్తు మనకి ఇంకోటి ఏదో తిరుగుతుంటుంది అనమాట మన మురలో. వాడికి ఏదో డబ్బులు ఇచ్చాను, వాడు తీసుకోవాలి, వాడికి ఏదో ఇచ్చాను, అది తీసుకోవాలి, అది చేయాలి, చేయాలి చేయాలి అని మనకు వస్తుంది. సో అది కాదనమాట. సో ఇక్కడ అందుకే చెప్తున్నారన్నమాట. సో అది ఏ రకమైనటువంటి నిప్పు, అది అందులో ఉండేటువంటి క్వాలిటీ, అందులో గుణం కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. పెద్దది కొంచెం చాలా కొంచెం నిప్పుల్లో కూడా కొన్నిసార్లు బ్లూ కలర్ వస్తుంది, కొన్నిసార్లు రెడ్ కలర్ వస్తుంది. కలర్లు తేడా ఉంటాయి, కనిపిస్తుంటాయి కదా. బ్లూ కలర్ నేనైతే 2 కలర్లో చూశాను. బ్లూ ఫ్లేమ్ అంటారు, బ్లూ ఫ్లేమ్. కొంచెం స్టవ్లో బ్లూ ఫ్లేమ్ వస్తుంది అంటారు, రెడ్ ఫ్లేమ్ వస్తుంది అంటారు. సో ఇవన్నీ ఏమిటంటే డిఫరెంట్ ఫ్లేమ్స్ అనమాట, డిఫరెంట్ యోనిలు అనమాట, డిఫరెంట్ అనమాట. సో మనకు చెప్పింది ప్రభుపాదుల వరకు అదే స్వాంస విభిన్నాంస, దీని గురించి కూడా మనం చర్చించాం. నిత్యానం, దీని గురించి కూడా మనం చర్చించాం. సో ఇవన్నీ కూడా మనకేంటంటే చివరిగా ఈ శ్లోకం దేంతో ముగిస్తున్నారంటే, ఈ రకంగా యోగి ఏదైతే సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అంటే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో మనం ప్రభుపాదుల వారి పుస్తకాల ప్రకారంగా, మన భాగవతం ప్రకారంగా అంటే ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి భగవత్ సాక్షాత్కారంతో పాటుగా నడుస్తుంది అనమాట. ఎలాగైతే ట్రైన్ అనేది 2 పట్టాల మీద ఎలాగైతే నడుస్తుందో, అలాగా ఆత్మ సాక్షాత్కారం వచ్చిన తర్వాత భగవత్ సాక్షాత్కారం రాదనమాట. ఆత్మ సాక్షాత్కారం ఎందువల్ల వస్తుందంటే భగవత్ సాక్షాత్కారం వల్ల వస్తుందన్నమాట. అంటే భగవంతుడు నిత్యం, నేను భగవంతుడి యొక్క అంశం అంటే 2 సైమల్టేనియస్గా జరుగుతుంటాయి అనమాట. ఏదో సెపరేట్గా ఉంటుంది. ఇప్పుడు అలా కాదనమాట. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ వర్డ్, మొదట్లో ఒకటే పదం అనేది ఉంది అలా కాదనమాట. మొదట ఆత్మ, జీవుడు భగవంతుడి యొక్క అంశ. క్లియర్గా ఏమిటంటే 2 కూడా సైమల్టేనియస్గా అన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇది కొంచెం టెక్నికల్. సో కానీ మనం అర్థం చేసుకోవాలి ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది, భగవత్ సాక్షాత్కారం. అందుకే 21వ శతాబ్దం అది ఒక పుస్తకం ఉందన్నమాట. ఏమిటిది, దైవ నాగరికత అనే పుస్తకం వెనకాతల ఈ విషయం గురించి చిన్న క్లుప్తంగా రాశారు. సో ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం అనేది ఏంటిది 2 ఎలాగైతే రైన్ పట్టాల మీద ఎలాగైతే ట్రైన్ నడుస్తుందో ఆ రకంగా నడుస్తుంది. అంటే భగవత్ సాక్షాత్కారం అంటే ఏమిటి, ఆయన ప్రకృతి గురించి, కాలం గురించి, కర్మ గురించి, 3 గుణాల గురించి, తర్వాత ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక క్లేశాల గురించి, అన్నిటి గురించి జ్ఞానం ఉంటుంది అనమాట. దివ్య జ్ఞానం అంటే వీటన్నిటి గురించి జ్ఞానం ఉండడం అనమాట. కొద్దో గొప్ప సంథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే అన్నిటి గురించి తెలుసుకోలేం మనం పరిపూర్ణంగా. సో అలాంటి యోగి భక్తి చేస్తుంటే ఇక్కడ మనకి విశదీకరించి చెప్తున్నారు అన్నమాట. ఇందులో అష్టాంగ యోగం గురించి ఎందుకుంది, ఈ అష్టాంగ యోగం కూడా భక్తి యోగం యాక్చువల్గా, ఎందుకంటే అది భగవంతుడితో ముడిపడి ఉంది కాబట్టి. కానీ ఏవైతే నిరాకారవాదులు అష్టాంగ యోగం చేస్తారో దానిలో ఏం ప్రయోజనం లేదన్నమాట. వాళ్ళకి నచ్చినటువంటి చోటుకి వెళ్తారు, కానీ అది భక్తి యోగంతో ముడిపడినటువంటిది కాదనమాట. ఇక్కడ ఉన్నటువంటి అష్టాంగ యోగం ఏదైతే కపిల దేవుడు చెప్తున్నాడో అది నిజంగా భక్తి యోగం అనమాట. సో ఇంకా రేపుతో ఈ అధ్యాయం సమాప్తమైన తర్వాత మళ్ళీ వివరంగా భక్తి యోగం గురించి 29వ అధ్యాయంలో మనం విందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై. ఏమైనా ఒకటి ప్రశ్న ఏమైనా ఉందా, సందేహాలు, సలహాలు, సూచనలు? భగవంతుడు అంటే భగవద్గీతలో ప్రాముఖ్యత ఇచ్చాడా? నిజమే. మరి ఇంకేంటి?
నిజమే. యాక్చువల్గా భగవంతుడు ఏమిటంటే ఆ, మ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటూ కూడా చేయొచ్చు అనమాట. పెద్ద పెద్ద కష్టం కాదు. మహిషాసురుణ్ణి చంపడానికి భగవంతుడే రాలేదు, దుర్గాదేవిని పంపించాడు. కుమారస్వామి చాలామంది రాక్షసులను కూడా చంపాడు. తర్వాత శివుడు కూడా చాలామంది రాక్షసులను చంపాడు. తర్వాత ఆ, గణపతి కూడా చంపాడు. సో ఇలాగా దేవతలు కూడా 300 మంది రాక్షసులను చంపాడు. సో భగవంతుడు ఏం రావక్కర్లేదన్నమాట. సో వాళ్ళేంటంటే భగవంతుడిని సేవ చేస్తున్నారు, కానీ సాక్షాత్తుగా భగవంతుడిని చూడాలని, భగవంతుడి యొక్క దర్శనం తీసుకోవాలని, భగవంతుడు నేరుగా సేవ చేయాలని, భగవంతుడి ద్వారా భగవంతుడు కూడా చాలా ఈగర్గా ఉందన్నమాట. భగవంతుడు కూడా చాలా ఉబలాటగా ఉందన్నమాట. ఈ భౌతిక సంసారానికి ఎంత వేగంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జీవులకి ఏంటంటే భక్తుల యొక్క జీవులు ఎవరైతే ఉన్నారో, భక్తి చేస్తున్నారో వాళ్ళకి ఆనందం చేయడానికి అని చెప్పి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఆయన వస్తూనే ఉంటుంటాడు అనమాట. దీని యొక్క అర్థం ఇంకోటి కూడా ఈ రకంగా కూడా ఉంది. అది కూడా కుంతి మహారాణి తన యొక్క ప్రార్థనలు కూడా చెప్పింది. చైతన్య మహాప్రభు కూడా యాక్చువల్గా ఎందుకంటే దానికోసమైనా వచ్చారు. అపనే ఆచార్య కోరి జీవేరో సిఖాయ్. ఆయన్ని అది ఆయన ఏం చేశాడంటే యాక్చువల్గా ఏంటంటే ఆ నిజమైనటువంటి ఆనందం ఏదైతే శ్రీమతి రాధారాణి కృష్ణుడి కోసం ఆనందం చేస్తుందో, అనుభవిస్తుందో ఆధ్యాత్మికంగా, అది అనుభవించడానికని వచ్చారనమాట ఈ భౌతిక సంసారాన్ని. యాక్చువల్గా ఆయన కూడా రావక్కర్లేదనమాట, ఆయన అక్కడ ఉండే రావచ్చు. కాకపోతే అంటే మిగతా జీవులు ఆ ఆనందాన్ని చూసి వాళ్ళు కూడా ఏమిటిది అనార్పిత చిరీం చిరాత్ కరుణయ్య అవతీర్ణ కలవు ఉన్నతోజ్వల రసాంస, ఆ ఉన్నతమైనటువంటి ఆనందం అనేది ఆయన అనుభవించి మిగతా జీవులకి అది పంచాడనమాట. ఆయన ఏం చేశారు, ఆయన నేను ఒక్కడనే అనుభవించడం కాదు, మీరు అందరూ అనుభవించాలని ఆ భక్తి యోగం కృష్ణ ప్రేమ అనే ఒక ఫ్రూట్ అనే ఒక ఫలాన్ని అందరికీ ఆయన పంచి అందరికీ ఇచ్చాడనమాట. నిజమే, ఇదన్నీ కూడా చాలా వివరంగా చైతన్య చరితామృతంలో చెప్పారన్నమాట. హరే కృష్ణ. నిజమే. సో అందుకే మనం మొదట చేయాల్సింది ఏంటంటే మనం భక్తుడు అవ్వాలన్నమాట. సో మనం భక్తుడు అయిన తర్వాత మనం భక్తుడు అవ్వడానికి ప్రయత్నించాలి. అంటే ఏమిటి, దాసభూతారు ఏంటంటే దాసానుదాస అవ్వాలన్నమాట. సో భక్తుడు అంటే ఏమిటి, వాడు ఆయన ఎప్పుడు కూడా త్రినాథపి సునిచేన తర్వాత ఇవన్నీ గుణాలు కలిగినటువంటి వ్యక్తి అనమాట. తితిక్ష్వక కారుణిక సుధ సర్వదేవినాం అజాత శత్రు శాంత సాధుభూషణ అనమాట. సో ఆయన ఎప్పుడు కూడా ఈ రకంగా ఏమిటంటే అందరికీ ఎలాగైనా సరే ఈ భక్తియుక్త సేవలో నిమగ్నం చేయడానికి అని చెప్పి ఆ ఆనందాన్ని, భగవంతుడు ఆ యొక్క ఆనందాన్ని అందరికీ ఇవ్వడానికి అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చాడనమాట. జీవాత్మ అంతా అంటే గుణాత్మకంగా అందరూ ఒకటేనమాట. అందరూ కలిసిపోతారా అని. యాక్చువల్గా ఏంటంటే ఈ పురుగులు ఏవైతే ఉన్నాయో, ఎలాగైతే బీజము అండము వీటన్నిటి ద్వారా వస్తారో అలాగ పుట్టినటువంటివి అన్నమాట. కానీ ముఖ్యమైనటువంటిది ఏమిటి, ఈ శరీరం అన్నమాట. శరీరంలో ఉండేటువంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం యొక్క ద్వారా భౌతిక ప్రకృతి యొక్క దేహమే కాబట్టి
దానివల్ల కొన్ని కొన్ని జీవాత్మలు రావచ్చు అనమాట. కానీ ఇది అది ఒకటి కాదనమాట. అంటే అంటే వాటిలో ఉన్నటువంటి ఆత్మ అంటే సచ్చిదానంటువంటి, అది సచ్చిదానమైనటువంటి ఆత్మే, ఇది కూడా ఆత్మే. కాకపోతే ముఖ్యమైనటువంటి ఆత్మ, వ్యక్తిగతమైనటువంటి ఆత్మ వేరనమాట. ఇందులో ఉన్నటువంటి ఆత్మ కర్మ ద్వారా ఈ దేహంలోంచి వచ్చి ఆ కర్మ చేసుకొని ఆ పాప పుణ్యాలని ధరించి ఆ మనస్సు బుద్ధి అహంకారం స్వీకరించి తాను ఇంకో శరీరంలోకి ప్రవేశించాడు. కానీ ఈ శరీరం ఏదైతే ఉందో ఇప్పుడు అది కాష్టం అన్నమాట. ఇది అందులో ఏవైతే ఉన్నాయో కర్మ చేసుకొని అందులోంచి పుడుతున్నాయి అన్నమాట. అది వేరన్నమాట. అందులో పురుగులు రావచ్చు, కొన్ని కొన్ని డిఫరెంట్ ఇప్పుడు మనం బతికున్నాం, ఇప్పుడే ఎన్నో పురుగులు ఉన్నాయి, చనిపోయిన తర్వాత వదిలేండి. అంటే ఆత్మ చూడండి, ఆత్మ అనేది ఎప్పుడైతే అంటామో అది వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ. ప్రతి జీవాత్మ వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ. ఈ వ్యక్తిగతమైనటువంటి జీవాత్మ ప్రతి జీవాత్మ వేరు 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 అన్నమాట. ఎలాగైతే సూర్యుడి యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో, ఎలాగైతే నిప్పు యొక్క కణాలు ఉన్నాయో, అలాగా అందరం కూడా వేరు 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 జీవాత్మ. సో ఇంకా చెప్పాలంటే బ్రహ్మజ్యోతిలో ఉండేటువంటిది ప్రతీదీ కూడా జీవాత్మలు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి శాశ్వతమైనది ఎప్పుడు కాంతివంతమైనటువంటిది అనమాట. అందుకే కాంతి రూపంలో అక్కడ ఉంటారు. నేను శాశ్వతంగా ఉంటాను. సో వీళ్ళందరూ ఏమిటి, ఈ భౌతిక సంసారం ఉన్నప్పుడు వాళ్ళు వేరే వేరే శరీరాలని ఆ సందర్భాల్లో 3 గుణాల యొక్క ప్రభావం వలన, కర్మల వలన వాళ్ళు స్వీకరిస్తారన్నమాట. అది దేహంలోంచి రావచ్చు, దేహం లోపల ఉండొచ్చు. కానీ నా యొక్క శరీరంలో ఉండేటువంటి మెయిన్ జీవుడు ఏవైతే ఉన్నారో ఈ శరీరం నడపడానికి అది వాటి మీద ఆధారపడి లేదు, వాటి యొక్క జీవం నా పైన ఆధారపడి లేదు. బయట కొన్నిసార్లు మనం విసర్జిస్తాం, అందులో కూడా పురుగులు వస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదు? అది మన పైన ఆధారపడి ఉన్నాయి, కాకపోతే మన మీద ఆధారపడి లేవు. అది మలం కాకపోతే ఇంకో మలం, దానికి మలమే ఆధారం అన్నమాట. అది వేరే వేరే జీవాత్మ అన్నమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం. సో ఇప్పుడు మన శరీరం అక్కడ కాష్టం అయిపోయింది, అది ఎవరో పడేశారు అనుకోవడానికి కొన్ని కుక్కలు అక్కడ పడి ఉంటాయి. ఆ కుక్క యొక్క శరీరంలో ఉండేటువంటి ఆత్మ వెళ్ళిపోయినప్పటికీ పురుగులు ఇలా తిరుగుతుంటాయి, లోపల ఉంటుంటాయి, కొన్ని బయటకు వస్తుంటాయి. వాటికి కర్మ ప్రకారంగా ఆ కుక్క యొక్క శరీరం నుంచి బయటపడుతున్నాయి అన్నమాట. అదేంటి కొన్ని డికంపోజ్ అంటే దానిలో ఉండే చర్మం, దానిలో ఏమిటి అంటే దానిలో చెమట ఉంటుంది, దానిలో ఏముంటాయి, ఎన్నో ఉంటాయి అన్నమాట. సో వాటి వల్ల ఉద్భవించేటువంటి అదేంటంటే ఆ ఆత్మ అక్కడ అదేమిటి చేస్తుంది, అనుకూలమైనటువంటి ప్రదేశం చూసుకొని అక్కడ కర్మ ప్రకారంగా అది బయటకు వస్తుంది. అది ఎవరి నేత్రేనా, కర్మనా దైవ నేత్రేనా, అన్నీ ఉన్నాయన్నమాట. సైన్స్ తెలిసిందే మీకు, మమ్మల్ని అడుగుతున్నారు. బాబు టైం అయిపోతుంది, తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే 9:30 అయిపోయింది. వాళ్ళు తిడతారు నన్ను. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ కీ జై. ఆర్పేయండి.